హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యలు బీరకాయ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటే ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది. ఓన్లీ రైస్లోకి కాదండో, చపాతీ, బగారా రైస్, జీరా రైస్లోకి అండ్ పులావ్లోకి కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్ స్టార్ట్. ముందుగా ఫ్రాన్స్ని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి అలాగే ఒక 2 చిల్లీస్ని వేసి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. టమాటో అనేది ఇలా కొద్దిగా మగ్గాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. టమాటో అనేది ఇలా మగ్గాక 1/2 కప్ దాకా బీరకాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న బీరకాయని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బీరకాయ అనేది తొందరగానే ఉడికిపోతుంది. చూసారా, బీరకాయ ఇలా ఉడికాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు గ్రేవీలా కావాలంటే కొద్దిగా వాటర్ని వేసి ఉడికించుకోండి. కర్రీ అనేది ఇలా దగ్గర పడ్డాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని హాట్గా సర్వ్ చేసుకుంటే అంతే, బీరకాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరకాయ పచ్చి రొయ్యల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మంచి కలర్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. రోజు తినేదానికన్నా ఒక ముద్ద ఎక్కువే తింటారు, అంత బాగుంటుంది. మరి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.